మన బాడీలో బ్లడ్ ఉందా లేదా అని ఇలానే చూసుకునే వాళ్ళం కదా చిన్నప్పుడంతా. కానీ ఇలా చూసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. మీ బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్ ఇంకా ఐరన్ ఎంత ఉందో తెలిస్తేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు మగవారిలో అయితే ఈ హీమోగ్లోబిన్ అనేది 13.5 నుంచి 17.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. అదే ఆడవారిలో అయితే 12 నుంచి 15.5 వరకు ఉండాలి. ఇంకా ఐరన్ లెవెల్స్కి వచ్చేసరికి మగవారిలో అయితే 65 నుంచి 176 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ వరకు ఉండాలి. అదే ఆడవాళ్ళలో అయితే 50 నుంచి 170 మైక్రోగ్రామ్స్ వరకు ఉండాలి. ఇప్పుడు ఈ టెస్ట్లు మీరు చేసుకున్న తర్వాత ఒకవేళ మీ డాక్టర్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉంది అని ఐరన్ సప్లిమెంట్ సజెస్ట్ చేస్తే తప్పకుండా వాడండి. దాంతోపాటు మీ ఫుడ్లో నువ్వులు, తోటకూర, పాలకూర, మునగాకు, బెల్లం, సోయాబీన్స్, శనగలు లాంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోండి. హాలిమ్ సీడ్స్ కూడా ఐరన్కి మంచి సోర్స్. ఇప్పుడు ఇవన్నీ మీరు ఒక్కళ్ళే తెలుసుకుంటే సరిపోతుందా? మీ పక్క వాళ్ళకు కూడా తెలియాలి కదా. కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి.